మధ్యాహ్నం వంట ఏం చేయాలా అని అలా చూస్తుంటే ఫ్రిడ్జ్లో వంకాయలు మాత్రమే ఉన్నాయి. వెజిటేబుల్స్ వంకాయ పప్పు అయితే సాంబార్ చేద్దామని ట్రై చేస్తున్నాం. అలాగే ముద్దకి బియ్యం అయితే కడిగి ఇప్పుడు ముద్దకైతే పెట్టాలి. ముద్దకైతే పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ అంటించాలి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటా వీటిని కోసుకోవాలి. ఇప్పుడు సాంబార్ చేయాలంటే వంకాయ పప్పు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్ అయితే చూసేద్దాం. వంకాయలు, కందిపప్పు, వెల్లుల్లిపాయలు, టమోటా, కొంచెం చింతపండు, టమోటా, ఆనియన్, ఎండుమిర్చి. కుక్కర్లోకి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడెక్కాలి. సాసులు, కరివేపాకు, ఆనియన్ వేసాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అయితే వేయాలి. టమోటా. ఇప్పుడైతే చింతపండు, కందిపప్పు, వంకాయలు అయితే వేసాయి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు అయితే వేసేసి నీళ్ళైతే పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. ఇదైతే మగ్గింది. ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. అంతేనండి. విజిల్ పెట్టేసి విజిల్ తీసేసిన తర్వాత సాంబార్ ఎలా ఉందని చూపిస్తాను. ముద్దకైతే రైస్ పెట్టాను. ఆల్రెడీ రైస్ అయితే ఉడుకుతుందండి. ఉడికిన తర్వాతే రాగి పిండి అయితే వేయాలి. ఇదైతే ఒక 4 విజిల్ అయితే రావాలి. ఇప్పుడైతే బియ్యం అయితే ఉడికిందండి. తగినంత రాగి పిండి అయితే వేసుకోవాలి. ముద్ద అయితే అయింది. ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి తీసుకొని అయితే ముద్ద చేయాలి. కొంచెంగా తీసుకొని ఇదైతే చేయాలి. ముద్ద అయితే అయింది. తింది హాట్ బాక్స్లోకి వేస్తే వేడిగా అలాగే ఉంటుంది. ముద్ద అయితే 2 రకాలుగా చేస్తారండి. ఒకరు కర్ణాటకలో వచ్చి రాగి పిండితోనే చేసుకుంటారు. ఆంధ్రాలో వచ్చి కొంచెం బియ్యం వేసి మళ్ళీ పిండి వేసి ముద్ద చేసుకుంటారు. అలా 2 టైప్స్ ఉన్నాయి. కానీ మేమైతే ఇలానే చేసుకుంటాం. రాగి పిండితో సంగటి చేసి తినాలంటే తినడానికి అవ్వదండి. ఇప్పుడు సాంబార్ అయితే అయ్యిందండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు అయితే సపరేట్ చేసేసి పప్పు ఎనపడానికి అయితే పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంట్లో అయితే ఎనపాలి. ఇదిగోండి నీళ్ళు అయితే సపరేట్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే ఇలాంటి పప్పు గుత్తి ఉంటుంది కదండి, దీంట్లో అయితే ఇలా పప్పునైతే ఇలా చేయాలండి. ఇదిగోండి మనం తీసి పెట్టుకున్నాం కదండి వాటర్, దీన్ని అయితే వేసుకోవాలి. అంతేనండి, మన సాంబార్ అయితే అయిపోయింది. ఇదిగోండి మన సాంబార్ అయితే అయిపోయింది. వేడివేడి ముద్దలోకైనా రైస్లోకైనా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒక సైడ్ అయితే అన్నంకి అయితే పెట్టానండి. అన్నం అయితే అవుతుంది. ఎక్కువ మంది రైస్ అయితే కుక్కర్లోనే చేసుకుంటారు. నేనైతే ఇలా స్టీల్ గిన్నెలోనే పెట్టి రైస్ అయితే నీళ్ళు అయితే వంచేసి చేస్తానండి. కుక్కర్లో అయితే తినడం ఇష్టం ఉండదు. కుక్కర్లో అన్నం అయితే కొంచెం ముద్దగా అయిపోతుంది. ఇలా అయితే కొంచెం రైస్ పొడిలాడుతూ వస్తుంది. ఇలా తినడమే ఇష్టం అవుతుంది మాకు. అందుకు స్టీల్ గిన్నెలోనే చేస్తాం. అన్నం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో ఉండే గంజి అయితే వంచేయాలి. అన్నం వాడ్చిన తర్వాత అయితే ఈ నీళ్ళు అయితే వేస్ట్ అయితే చేయను. ఇదైతే వంచి కొంచెం చల్లారిన తర్వాత అయితే తాగొచ్చండి. ఏం పర్లేదు, బాగుంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంది పనిచేస్తుంది. నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి ఈ నీళ్ళు అయితే వాడ్చి నేను చల్లారిన తర్వాత అయితే నేనే తాగుతానండి. ఇప్పుడు అన్నం అయితే ఇంకా కొంచెం గంజి అయితే వంచాను కదండి, కొంచెం సిమ్లో వేసి కొంచెం సేపు అయితే ఉండనియాలి. కొంచెం సేపు 5 మినిట్స్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి రైస్. అంతే అండి, రైస్ అయిపోయింది. ఈరోజు ఇదేనండి మా లంచ్.